సంవత్సరాలుగా ప్రసవాలు పోస్తూ గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రైవేట్ ఆసుపత్రుల కన్నా మిన్నగా నాణ్యమైన వైద్యం అందించి జిల్లాలోనే మొదటి స్థానంలో ముందుండి అందరి మన్ననలు పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటే ప్రజలు భయపడే రోజులివి. అసలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ప్రాణాలతో బయటకు వస్తామో రామో తెలియదు. కానీ అక్కడక్కడ కొంతమంది వైద్యులు నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తుంటారు. ఎలాంటి లాభేక్ష లేకుండా పేదల ప్రాణాలను కాపాడమే ధ్యేయంగా పనిచేస్తుంటారు. ఆపరేషన్ సక్సెస్. డాక్టర్ బాబు, ఇదంతా మీ చేతి సెలవయ్యా. దయవేచ్చు. డాక్టర్, కొరోనరీ ఆర్టరీలో మల్టిపుల్ బ్లాక్స్ క్లియర్ చేశాం. ఎనాల్జెసిక్స్, హై పవర్ యాంటీబయోటిక్ ఇమీడియట్లీ ఇవ్వండి. యాంటీ అరిథమెటిక్స్ కంటిన్యూ చేయండి. యాంటీ లిపిడమిక్స్, క్లాఫీ బ్రెడ్ స్టార్ట్ చేయండి. 10 days లో హ్యాపీగా తిరుగుతాడు. అలా లండన్ లో FRCS చదువొచ్చిన డాక్టర్ బొబ్బిలి వంశస్థుడు. అన్నీ ఉన్నా ప్రజలకి మంచి చెయ్యాలనే తాపత్రయం. అందుకే అందరికీ వైద్యం అందాలని తన కోటనే హాస్పిటల్ గా మార్చి ప్రజలకు 24 గంటలు ఉచితంగా వైద్యం చేసినవాడు. ఈ దురాగతాలను చూసి ఒక్కసారిగా తిరగబడ్డాడు. తప్పు అనే పదం వింటే ఉగ్ర నరసింహమే. దాంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఊరు మొత్తం బ్లీచ్ చేశారా? చేసేసాం బాబు. చుట్టుపక్కల ఊళ్ళు కూడా చేసేసాం. అందరికీ ఫ్లూయిడ్స్ ఇచ్చాం. ఓకే బాబు, మా ఇంటిని కాపాడండి బాబు. చూడమ్మా, నేను మీకు అన్నబిడ్డ లాంటి వాడిని. నేనుండగా ఇక్కడ ఎవరికి ఏం కాదు. ఏం పెద్దయ్యా, ఏం పర్వాలేదు. ఈ సినిమాలో హీరోలా కాకపోయినా ప్రభుత్వ ఆసుపత్రిలో తాము తీసుకుంటున్న జీతాలకు న్యాయం చేస్తున్నారు వరంగల్ జిల్లాలోని ఓ ఆసుపత్రి వైద్యులు. ఈ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తాము చేస్తున్నది కేవలం ఉద్యోగంలా కాకుండా సేవల అంకితభావంతో పనిచేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రి రికార్డు సొంతం చేసుకుంది. సర్కార్ దవాఖానాలో నెలకి అత్యధికంగా 60కి పైగా ప్రసవాలు పోస్తూ అందులో ఎక్కువగా సాధారణ డెలివరీలు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని చుట్టుపక్కల మండలాలకు, గ్రామాలకు చెందిన గర్భిణీలు కూడా ఎక్కువ సంఖ్యలో వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి వస్తున్నారు. దీంతో ఆసుపత్రి సందడిగా మారింది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయపడేవారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఆసుపత్రికి గర్భిణీలు ఎక్కువగా వస్తున్నారు. వారికి వైద్యులు కూడా భరోసా ఇస్తున్నారు. ఇందుకోసం వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ఎమ్మెల్యేల కృషి ఎంతగానో ఉన్నదని గర్భిణీలు చెప్పారు. వచ్చేసరికి జయలక్ష్మి మేడం కలిసి చెకప్ కోసం వస్తే మామూలుగా అయింది, ఆపరేషన్కి రెడీ అవ్వం మేడం అని చెప్పి అడ్మిట్ అయ్యాను. పెద్ద ఆపరేషన్ జరిగింది. ఇక్కడ సౌకర్యం మంచిగానే ఉంది. ట్రీట్మెంట్ అయితే డైలీ జరుగుతుంది, పొద్దున్న సాయంత్రం. హాస్పిటల్ కన్నా ఇక్కడనే మంచిగా తీసుకుంటాను గవర్నమెంట్లో. టాబ్లెట్స్ అవి టైంకి వేసుకోవాలి, ఇట్లా జరగాలి అని మొత్తం చెప్తాను డాక్టర్స్ వాళ్ళు. హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మంచిగా ట్రీట్మెంట్ కూడా మంచిగా జరుగుతుంది. సౌకర్యాలు కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డాక్టర్స్ కూడా మంచిగా కేర్ తీసుకొని మంచి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కూడా చాలా గుడ్ విల్ అనిపించింది మాకు. ఇక్కడ బాగా సౌకర్యాలు నీట్గా ఉంచుతున్నారు. పరిశుభ్రత కూడా బాగానే ఉన్నాయి. మొత్తం లాట్రిన్, బాత్రూమ్ కూడా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. బాగానే ఉన్నాయి అన్ని సౌకర్యాలు. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మన గవర్నమెంట్ హాస్పిటలే మంచిగా నీట్గా ఉన్నాయి. ఇంకా కావాలి. ట్రీట్మెంట్ మాత్రం బాగానే జరుగుతుంది. సిస్టర్ ఇట్లా అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నది బాగానే. ప్రైవేట్ హాస్పిటల్ పోతే మనకు డబ్బులు అనవసరంగా ఖర్చులు అవుతున్నాయి. మన గవర్నమెంట్ ఎన్ని సౌకర్యాలు ఉన్నా వస్తలేరు చాలా మంది. తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందించేందుకు కృషి చేస్తుందని, మౌలిక వసతుల కల్పనలో ఇతోధికంగా ఆర్థిక సహాయం చేస్తుందని, అందువల్లే వైద్యులు, వైద్య సిబ్బంది చక్కగా సేవలు చేస్తున్నారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎంతో ఉన్నది. సార్ని ఏదన్నా ఇది లేదు సార్ అని అడగగానే వెంటనే సార్ అందజేసేవాళ్ళు. మా డిస్ట్రిక్ట్ బాక్స్ సంజయ్ సార్ కూడా ఏదైనా టేబుల్స్ కానీ, డెలివరీకి సంబంధించిన సామగ్రి కానీ ఇక్కడ గవర్నమెంట్లో లేనివి బయట తీసుకుంటానంటే ఇమ్మీడియట్గా వాళ్ళు తీసుకోండి, అంటే మీకు ఎంత అవసరమో ఇక్కడ బడ్జెట్ ఉన్నా లేకపోయినా మేము అరేంజ్ చేస్తాం, మీరు తీసుకోండి అని
మా డిస్ట్రిక్ట్ బాస్ సంజీవయ్య సారు, ఎమ్మెల్యే సారు, లోకల్ సర్పంచ్ గారు వీళ్ళంతా ఎంతో సహాయం చేశారు. 108 వాళ్ళ నెంబర్స్ తీసుకొని కూడా మేము వాళ్ళకి కాల్ చేసి ఏ కేసు కూడా అంటే ఫస్ట్ మాకు కాల్ చేసి మాకు కాల్ వచ్చిన తర్వాత ఆ కేసు ఎలాంటిదో చూసి మా వల్ల అవ్వదు అంటేనే పంపిస్తాము. కానీ అప్పట్లాగా అసలు అంటే 2014 బిఫోర్ లాగా అలా ఏ కేసెస్ వెళ్లకుండా అన్ని కేసెస్ ఇక్కడే స్టక్ చేస్తున్నాం. ఇప్పుడు పాలకుర్తి, నెక్కొండ, తొర్రూరు, వర్ధనపేట, జఫర్గడ్డ ఈ కేసెస్ అన్ని 108 వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి ఇలా కేసు ఉంది తీసుకొని వస్తామని చెప్పి అలా కేసెస్ అన్ని అట్లా ఎక్కువ తీసి అంటే 108 వాళ్ళు కూడా మేము నమ్మకం కలిగించాము. ఇక్కడ ఉంటే డెలివరీస్ కంపల్సరీ అవుతాయి, మేము పంపించామని నమ్మకం వల్ల వాళ్ళు కూడా ఏ కేసెస్ అని ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన గర్భిణీల విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నామని వెల్లడించారు. రోగులకు సేవలు అందించినప్పుడే ప్రభుత్వాసుపత్రి మంచి పేరు తెచ్చుకుంటుంది. వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రి విషయంలోనూ అదే నిరూపితమైంది. ప్రభుత్వ ఆసుపత్రులకు మార్గదర్శిగా నిలుస్తున్న వర్ధన్నపేట ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని తప్పగా అభినందించాల్సిందే. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.